श्रीमते रामानुजाय नमः। श्रीमते निगमान्त महादेशिकाय नमः। अस्मद्गुरुभ्यो नमः। श्रीमते रामानुजाय नमः। श्रीमते निगमान्त महादेशिकाय नमः। श्रीपराशरभट्टार्यः श्रीरङ्गेशपुरोहितः श्रीवत्साङ्गशतश्रीमान् श्रेयसे मेस्तु भूयसे வாசிதூர்த்தி கிடந்த பார்மகளுக்கு பன்னுருநாள் மாசுளம்பில் நீர்வாரா மானவிழா பன்றியாம் தேசுடைய தேவ திருவரங்கச் செல்வனார் பேசியிருப்பனகள் பேர்க்கவும் பேராவே. కైసి మహాత్మ్యం ఇది వరాహ పురాణంలో ఉన్న ఒక పగుది, ఇది ఒక పార్ట్. దీంట్లో వరాహస్వామి తన భక్తుడు ఒక వైభవం గురించి, అదేవిధంగా కైశిక మహాత్మ్యం గురించి, కైశిక ఏకాశి మహాత్మ్యం గురించి చెప్తున్నారు. దీంట్లో దీనికి శ్రీ పరాశర భట్టర్ ఒక అద్భుతమైన వ్యాఖ్యానం చేస్తాను అని నేను చెప్పిన కదా. దాంట్లో అవతారికలో ఒక మాట అడుగుతున్నారు, ఒక స్వారస్యమైన ఒక అనుభవమైన ఒక మాటలో ఏంటంటే, మనమందరూ ఈ వరాహ పురాణంకి ఉన్న వైభవం ముందుకే చెప్పుకున్నాం కదా. అதாவது మిగతా పురాణం అన్నీ ఋషి ప్రోక్తమో వచ్చినది, ఇది స్వామి స్వయంగా తన నోరుతో చెప్పిన పురాణం అని అక్కడ అడుగుతున్నారు. ఈ స్వామి చెప్పిన మనం నమ్మవచ్చా? ఇప్పుడు వరాహస్వామి చెప్పిన ఈ మాటలను మనం నమ్మవచ్చా అని ఒక ప్రశ్న అడిగి దానికి అద్భుతమైన సమాధానం చెప్తున్నారు. ఏంటంటే, స్వామి వరాహస్వామి ఎవరికి ఇది చెప్తున్నారు? ఇది వరాహ పురాణం కూడా వైభవం ఏంటంటే, వక్త శ్రోత ఇద్దరుమే చాలా వైభవమైన వారు. వక్త ఎవరు? వరాహస్వామి. శ్రోత ఎవరు? శ్రీభూమిదేవి. ఇద్దరికి తన బిడ్డనన్న మనపైన చాలా ప్రేమ, చాలా ప్రీతి ఉంది. అలాంటి సమయంలో పుట్టిన పురాణమే ఈ వరాహ పురాణం. అది చెప్తున్నారు, ఇది సర్వేశ్వరుడు నాట్యాలి పాత్రలు సరి వార్తయాగయాలే. ఇది సర్వేశ్వరుడు తన భార్య గురించి చెప్పిన మాటలు కదా. పాంబనయారుக்கும் తమ్ పాంబు పోల్ నావమిరండు ఉళ్ళాయెత్తు అంటే, స్వామివారి అనంత భుజ సంసర్గ దోషత్తాలే పొయ్యాగిరదో వెండ అదిశంగి పన్నా ఇత్తనై. స్వామివారు అనంత పైన శయనం వేసుకున్నారు కదా. అనంతుడు అంటే నాగము, నాగముకి 2 టంగ్ ఉంది కదా, నాగు ఉంది కదా. అలాంటి ఈ స్వామికి కూడా 2 నాకు ఉందా? ఇది ఈ వరాహపురాణం నమ్మవచ్చా అంట. ఆయన నోరుతో వచ్చింది కదా, ఆయన 2 నాకు ఉండేవారు. అలా 2 నాకున్న అనంత భుజంతో సంసర్గం ఉన్నవారు, ఎప్పుడు అనంతంలో శయనమే ఉన్నవారు కదా స్వామి. అది కూడా ఈమెకి వచ్చిందా? ఈ మాటలు మనం నమ్మవచ్చా అని అడిగేటప్పుడు చెప్తున్నారు, ఈ మాటలు తప్పకుండా నమ్మవచ్చు. ఎందుకంటే స్వామి స్వయంగా తన భార్యకు చెప్పిన మాటలు. భార్య పైన స్వామివారు ఎలా ఉన్నారంటే, பார்வண்ண மடங்கி பத்த என்கிறபடியே நாச்சியார் பக்கலுண்டான భావబంధత్తాలే ప్రళయానవమగ్నయాన ఇవలై. ఆల్రెడీ అమ్మవారికి చాలా భయం, భూమిదేవికి కింద నుంచి ప్రళయం జలంలో మూగిపోయిన కానీ అదన్నీ అక్కడి నుంచి తీసుకొచ్చి తన భుజం పైన పెట్టుకొని ఆమెకి భయం పోవడానికి చెప్పిన మాటలు కదా. అది తప్పకుండా సత్యమైన మాటలు, మనం తప్పకుండా నమ్మవచ్చు అని చెప్తున్నారు. ఇది ఆండాళ్ తన నాట్యాత్రిమడి పాసరంలో శ్రీరంగం గురించి పాసరంలో ఒక అద్భుతమైన పాసరంలో చెప్పారు. అదే అది ముందుకు విన్నపం చేసినది. பாசிதூர்த்து கிடந்த பார்மகளுக்கு பண்டுருநாள் மாசுடம்பில் நீர்வாரா மானமிலா பன்றியாம் தேசுடைய தேவ திருவரங்கச் செல்வனார் పేసి ఇరుప్పనగల్ పేర్కవం పేరావే. అంటే అప్పుడు అమ్మవారు కష్టం వచ్చినప్పుడు తీసుకువచ్చిన వరాహస్వామి చెప్పిన మాటలు ఎప్పుడు ప్రతిష్టాదగా ఉన్నది, తప్పకుండా మనం నమ్మాలి అని అమ్మవారు చెప్పిన మాటలది. అదేవిధంగా స్వామివారు వరాహపురాణంలో ఏం చెప్పారంటే, తన భక్తుడు మనం ఎలా ఉండాలి అంటే, ఎప్పుడూ నా చిందనతో ఉండాలి, నాతో అర్చన చెయ్యాలి, నాకు కైంకర్యం చెయ్యాలి. ఇదే
నామ సంకీర్తనంద ప్రధానము. స్వామివారి పేరు చెప్పి ఈ కలియుగంలో నామ సంకీర్తనం చేసినా వాళ్ళకి మోక్షానందం దొరకబోతుంది అని వరాహ స్వామి చెప్పారు కదా. అదే అమ్మవారు తన తిరుప్పావిలో అక్కడక్కడ పూర్తిగా తిరుప్పావిలో నామ సంకీర్తన వైభవం అని చెప్తే ఉన్నారు. ఎలా అంటే பார்க்கடலுள் பையத்துயின்ற பரவனடி பாடி ஓங்கி உலகந்த உத்தமன் பேர் பாடி கிள்ளி கிடந்தானை கீர்த்திமை பாடிப்போய் பங்கைய కన్నాனை పాడ గోవిందా ఉన్నన్నై పాడి పరిగొండు. ఇలాంటి మొదటి నుంచి చివరి వరకు ఉన్న తిరుప్పావిలో పూర్తిగా స్వామివారి నామ సంకీర్తన వైభవం గురించి ఆండాళమ్మవారు చెప్తున్నారు. ఇది వరాపురాణంకి ఉన్న వైభవం. ఇప్పుడు తర్వాత మనము ఈ కథ ఏంటి, కైశిక పురాణంలో ఈ విషయం కథలు ఏమిటని మనము ఇప్పుడు చూడబోతున్నాము. ఇది కార్తీక మాస ఏకాదశి శుక్లపక్ష ఏకాదశి రోజు జరిగిన విషయం. నేను చెప్పినాక నంబాడువాన్ అని ఒక వ్యక్తి, ఒక భక్తుడు స్వామివారి తిరుక్కురుంగుడి చెప్పాను కదా, తిరుక్కురుంగుడి ఎంబెరుమాన్ దగ్గర వెళ్ళానని అక్కడ కైశిక పన్ గురించి స్వామివారి దగ్గర స్వామివారికి రాహంతో స్వామివారిని తృప్తి చేయడానికి కోసం, ఆనందపిక కోసం ఆయన కూడా ప్రతి ఏకాదశి పోతున్నారు. అప్పుడు జరిగిన మోదీ ఏంటంటే ఒక కార్తీక శుక్లపక్ష ఏకాదశి మూడు ఆయన పోయినప్పుడు మధ్యలో గుడికి ఇంకా ఆయన పోలేవు, మధ్యలో ఒక బ్రహ్మ రాక్షసు వచ్చేసి ఆయన అడ్డమా నిలుకొని ఆయన చేయి పట్టుకుంది. ఆ నంబాడు వాని చేయిని ఆ బ్రహ్మ రాక్షసి పట్టుకుంది. ఇందులో ఏం చెప్తున్నారు స్వామి, తన భక్తుడు వైభవం గురించి స్వామివారు ఎలా చెప్తున్నారంటే, ఈ వరాపురాణం ఎలా, ఈ కైశిక మహాత్మ్యం ఎలా స్టార్ట్ అవుతుందంటే, జాగరే తుషాలాక్షి జానతో వాప్య జానత యోమే ప్రకాయతే కేయం మమ భక్త్యా వ్యవస్థిత. అంటే నా దగ్గర ఏం ప్రయోజనం లేకుండా, ఏం ప్రది లేకుండా నా మాత్రమే కావాలి, నా ఆనందం మాత్రమే కావాలి అని ఉన్న ఒక్క భక్త చరిత్రం మీకు చెప్తున్నా దేవి విన్ను అని చెప్తున్నారు స్వామి. ఎలా అంటే యావంతి, అదే ఇలాంటి భక్త చరిత్రం చెప్పిన వారికి ఎంత వైభవం అంటే, మద్భక్తచ్చాభిజాయతే ఇంద్రేణైకపదే స్థిత సర్వధర్మ గుణశ్రేష్ఠ తత్రాభి మమ లుప్తక. అంటే ఇలాంటి భక్తుడు ఎలా ఉన్నారంటే, ఇంద్రుడు కూడా వచ్చేసి వాళ్ళకి నమస్కారం చేయబడిన వైభవంతో ఉన్నవారే నా భక్తుడు అని చెప్తున్నారు. ఇంద్రలోకాత్ పరిప్రష్టో మమకేయ పరాయణ ప్రముక్త సర్వ సంసారై మమ లోహచ్చ గచ్చతి. ఈ వరాహ పురాణ ఈ కైశిక మహాత్మ్యం విన్నవారిని ఈ భక్తుడు ఎలా ఉన్నారంటే, మంచిగా ఇంద్రలోకంలో ఇంద్రుడు వచ్చి పూజ చేసిన వారికి ఉండవచ్చు. ఆ తర్వాత మమలోహచ్చ గచ్చది, అక్కడి నుంచి శ్రీవైకుంఠమాన నా లోకంకి ఆ భక్తుడు వస్తారు అలాంటి చెప్తున్నారు. ఇది విన్న తర్వాత అమ్మవారికి ఎంత ఆనందం కలిగిందంటే, అమ్మవారు చెప్పిన మాటలు, అహో కీర్త ప్రభావో వై యస్త్వయా ప్రకీర్తిత కచ్చగీత ప్రభావేన సిద్ధిం ప్రాప్తో మహాతపాహ. ఈ నంబాడువాన్ స్టోరీ విన్ను అని స్వామివారు చెప్తున్నారు కదా. నా భక్తుడు నంబాడువాన్ ఆయన గురించి నేను చెప్తున్నావు, నువ్వు వినాలి అని వరాహస్వామి భూమిదేవి చెప్తున్నారు కదా. దానికి భూమిదేవి చెప్తున్నారు, స్వామి వేదం కానీ ఋషి కానీ మాట లేకుండా స్వయంగా మీ నోరుతో ఒక భక్తుడు గురించి వైభవం చెప్పడానికి ఉండంటే, అలాంటి పాట పాడి నామ సంకీర్తనం చేసి ఈధనం చేసి మీ దగ్గర వచ్చిన ఆ భక్తుడు ఎంత వైభవమానవారు, ఆయన గురించి నేను కూడా తెలుసుకోవాలి, చెప్పండి స్వామి. తన భక్తుడు ఓడ వైభవంని తన భార్య మహాలక్ష్మి భూదేవి దగ్గర ఇంత పౌరుషంతో స్వామివారు చెప్తున్నారు అంటే, భక్తుడి పైన స్వామికి ఎంత ప్రేమ. ఆత్మైవ మే మతం. ఈరోజు గీత జయంతి, మనం గీత శ్లోకం వినాలి. అంత చతుర్వేద భవంతిలో జ్ఞాని ఆత్మైవ మే మతం,
జ్ఞాని ఉన్నారు కదా, ఎవరు నా పైన పరిపూర్ణ భక్తితో ఉన్నవారు నాకు ఆత్మ అని చెప్తున్నారు స్వామి. తన భక్తుడి గురించి తన భార్య దగ్గర ఎంత సంతోషంగా చెప్తున్నారంటే అది అమ్మవారి మాటల్లో మనకు తెలిసిపోతుంది. మీ వేదము భక్తుడి వైభవం చెప్తుంది, ఋషికులు చెప్తున్నారు, కానీ అది లేకుండా స్వయంగా స్వామి తన నోరుతో భక్తుడి వైభవం చెప్తారంటే ఆ భక్తుడు ఎంత గొప్పమైన వారు అలాంటి మనకు తెలిసిపోతుంది. ఇందులో ఇంకో విషయం ఏంటంటే ఆ నంబాడువాన్ గురించి దా స్వామివారు చెప్తున్నా కదా, ఆ నంబాడువాన్ బ్రాహ్మణుడు క్షత్రుడు వైశ్యుడు కాదు. సో భక్తి మార్గంలో, శరణాగతి మార్గంలో, శ్రీ వైష్ణవంలో జాతి లేదు, క్యాస్ట్ లేదు, అందరూ భక్తుడే. ఇంకా మోసం చెప్పాడంట, మనుషుడు మాత్రం కాదు, పశుపక్షి కూడా స్వామివారి దగ్గర భక్తితో ఉండొచ్చు, శరణాగతి చెయ్యవచ్చు. ఒక మృగం గజేంద్ర ఆడవాన్ స్వామివారి దగ్గర శరణాగతి చేసింది. ఒక పక్షి జటాయు స్వామివారి కైంగరి కోసం తన ప్రాణనే వదిలేసింది. ఇలాంటి పశుపక్షి కూడా శ్రీ వైష్ణవుడు అవ్వచ్చు. సో అలాంటి భక్తుడికి ఎంత జాతి లేవు, నచాత్రం నైవ చక్రమ, భక్తుడికి శాస్త్రం లేవు, భక్తుడు ఎనికిదా శాస్త్రం పోతుంది కానీ భక్తుడు శాస్త్రం ఎనికి పోవట్లేవు అని చెప్తున్నారు. ఇంకే శృణుతత్వేన తే దేవి కథ్యమానం యశస్వినం యస్తు గీత ప్రభావేన సిద్ధిం ప్రాప్తో మహాతపాహ. అంటే అమ్మో స్వామి శృణుదేవి, ఏ భూదేవి మంచిగా విన్ను, ఇది నేను చెప్పిన సత్యమైన మాటలు. నేను నా భక్తుడి గురించి మాట్లాడినప్పుడు నేను అబద్ధం మాట్లాడను, చాలా వైభవమాన నా భక్తుడి చరిత్ర గురించి విన్ను అలా చెప్తున్నారు. అక్కడ తత్ర దిత్తాశ్రమే భద్రే చండాల కృతనిశ్చయ దూరాజాకరేణ జాకరేణ గాదిమం భక్త్యా వివస్థిత. మహేంద్రగిరి చెప్పిన కదా నిన్న, మహేంద్రగిరిలో తిరుక్కురుంగుడిలో స్వామివారు చెప్తున్న ఈ విషయం చూడండి. ఏంటంటే తిరుక్కురుంగుడిలో మనము ఒక ఆశ్రమం పెట్టుకొని నువ్వు నేను ఉండం కదా. ఇలాంటి నీరుం నామం తిరుక్కురుంగుడియాగా కట్టిరందు ఆశ్రమத்திலே అంటే తిరుక్కురుంగుడిలో స్వామివారు స్వయంగా ఉన్న దివ్యదేశం అది. అక్కడ స్వామివారు ఒక ఆశ్రమం పెట్టుకొని, అదే ఒక హట్టు పెట్టుకొని ఉన్న దివ్యదేశమే తిరుక్కురు దివ్యదేశం. అంత వైభవమాన దివ్యదేశంలో చండాలుడు ప్రతి ఏకాదశి రోజు స్వామివారికి వచ్చి గీత పాడుతున్నారు. ఒక శుక్లపక్ష ఏకాదశి, కార్తీక శుక్ల ఏకాదశి వచ్చినప్పుడు బ్రహ్మరాక్షసు చేయి పట్టుకొని నువ్వు నాకు ఆహారం అవ్వాలి అలాంటి అడిగింది. అప్పుడు ఆ చండాలుడు ఏం చెప్తారంటే, ఆ నంబాడువాన్, చండా చెప్పకూడదు, నంబాడువాన్ ఏం చెప్తారంటే, ఏ బ్రహ్మరాక్షసే, నేను ఇప్పుడు స్వామివారికి పాట పాడడానికి పోతున్నాను, అక్కడ పోయి స్వామివారికి పాట పాడి ఆయన ఆనందమాన్ ఉన్న ఆయన ముఖం చూసి పడియాయ్ కడందు పవడవాయ్ కాన్బేయం తులసేవా చెప్పినాక నేను పాడడానికి ఆయన చూసి ఆయన ఆనందపడుతున్నారు కదా, అది చూసుకొని మళ్ళీ వచ్చి మీకు ఆహారం అవుతున్నాను నేను అలాంటి చెప్తున్నారు ఆ నంబాడువాన్. అది బ్రహ్మరాక్షసుడు ఏం చెప్తానంటే, ఓయ్ ఊరికేదో అబద్ధం మాట్లాడుతున్నావా నువ్వు, ఎవరెవడు మళ్ళీ ఆహారం అవడానికి వస్తారా, నువ్వు అక్కడ పోయి ఈ ఊరికి ఈ పక్క రాలేకుండా వేరేదో రూట్ తీసుకొని మీ ఊరికి పోతున్నావు, నాకు తెలుసు, మీ మళ్ళీ తిరిగి రావడు నాకు తెలుసు, ఇప్పుడే నేను తినాలి అని చెప్పింది. అప్పుడు ఆ నంబాడువాన్ ఒక ముఖ్యమైన ఒక 10-15 ప్రతిజ్ఞ చేస్తున్నారు. ఒకవేళ నేను తిరిగి రాలేకుండా నాకు ఈ పాపం రావాలి, ఈ పాపం రావాలి, ఈ పాపం రావాలి అని ఒకవేళ నంబాడువాన్ తిరిగి బ్రహ్మరాక్షసుకు ఆహారంగా రాలేకుండా నాకు ఈ పాపం అన్నీ రావచ్చు అలాంటి ప్రతిజ్ఞ చేస్తున్నారు. ఈ కైశిక మహాత్మ్యంలో మనం ముఖ్యమైన తెలుసుకోని విషయం ఆ ప్రతిజ్ఞ గురించి, అది నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా ఒక్కొక్క ప్రతిజ్ఞ ఏముందని చెప్తున్నాము. ఆ తర్వాత లాస్ట్ అది ప్రతిజ్ఞ చేసినప్పుడు కూడా బ్రహ్మరాక్షసుని వదలలేవు, లాస్ట్గా ఒక ప్రతిజ్ఞ చేస్తారు. వాసుదేవనాన సర్వేశ్వరునికి సమానంగా ఇంకొక దేవత ఉంది అలాంటి ఎవరు చెప్తున్నారో ఆయనకి వచ్చిన పాపం నాకు రావాలి అని చెప్పారు. సో అన్ని దేవతలు సమానంగా ఎక్కడ లేవు,
வாசுதேவனே எல்லாம் பரமாத்மா பரஞ்சோதிகின்றது சுவாமி వాసుదేవునికే ఉన్న శ్రీమన్నారాయణకే ఉన్న తని ఒక అడయాళం అది. సో అది చెప్తున్నప్పుడు ఆ బ్రహ్మరాక్షసి ఆయన చేపడిన వదిలేసింది. ఆ తర్వాత నంబాడవాన్ అక్కడ లోపలికెళ్ళి స్వామివారి గురించి మంచి పాట పాడి తిరిగి వచ్చినప్పుడు ఇంకా ఒక క్యారెక్టర్ నంబిక్కడవన్ ఒక ముసలివాడు ఆయన వచ్చేసి ఏం చెప్తారంటే, ఓ నంబాడవాన్ మీకు ఏదో పిచ్చా, మళ్ళీ ఆయన దగ్గర ఆహారం పోతున్నావు, మీకు నేను వేరే రూట్ చెప్తున్నాను, ఆ దారి వల్ల వెళ్ళి మీ ఊరికి వెళ్ళు అలా చెప్తున్నాడు. అప్పుడు నంబాడవాన్ చెప్పిన మాటలు ఏంటంటే, నేను భక్తుడు, నేను పరమాత్మ భక్తుడు, నేను అబద్ధం మాటను. ఎవరొక్కడి భక్తుడు ఉన్నారో వాళ్ళు అబద్ధం చెప్పకూడదు. అబద్ధం చెప్పిన వారు భక్తుడే కాదు. ఇది ముఖ్యం మనం తీసుకోవాలి. భక్తుడు గుడికి పోతున్నాము, రోజు గుడికి పోతున్నాము, నేను దీపం తీసుకున్నాను, చడా తీసుకున్నాం, గుడికి ఏం వస్తువు ఉందో అన్నికి నేను డబ్బు కడుతున్నాను, ఊరేపుకు పోతున్నాము, అక్కడ పోతున్నాము, 108 విదేశానికి నేను యాత్రపై వచ్చేసినాము. ఇదన్నీ మన దగ్గర సత్యం లేకుండా ప్రయోజనమే లేదు. సత్యేన లోకా జయతి రామాయణ శ్లోకం. జగదన్ని మనము గెలుపు చేయాలంటే మన దగ్గర సత్యం ఉండాలి. సత్యం లేకుండా మనం ఎప్పుడు గెలుపు మనకి రాదు. అదే నంబాడు అని చెప్తున్నాను. నేను సత్య మాటను, నేను అబద్ధం మాటను చెప్పారు. అక్కడ మళ్ళీ బ్రహ్మరాక్షసి అక్కడ వెళ్ళినప్పుడు బ్రహ్మరాక్షసికి భయం వచ్చింది. ఇప్పుడు ఎవరు మళ్ళీ తిరిగి రావడం ఎవరు చేయరు కదా. తిరిగి వచ్చేటప్పుడు ఫస్ట్ మాట చండాల నంబాడు ఏం చెప్తారు తెలుసా, ఓ బ్రహ్మరాక్షసి నేను తిన్ను. ఆయనకు భయం వచ్చింది. లేదు, నేను పోయిన జన్మల్లో నేను కూడా ఒక బ్రాహ్మణుడిగా ఉన్నవారే, అప్పుడు ఒక యాగం చేసినా అది సరిగా చేయలేకుండా నాకు పాపం వచ్చింది. నేను సోమశర్మ అని ఒక పేరు, పోయిన జన్మలో బ్రాహ్మణుడిగా ఉన్నవారే నేను. ఇలాంటి ఇప్పుడు నాకు ఆ యాగం వల్ల సరిగా చేయలేకున్న వారికి నాకు పాపం వచ్చి బ్రహ్మరాక్షసి అయిపోయినాము. నాకు మీకు ఒక సహాయం చేయండి. మీరు స్వామివారి దగ్గర పాట పాడుతున్నారు కదా, ఆ పాటోడ ఫలను అది నాకు ఇవ్వండి, ఇచ్చే ఈ బ్రహ్మరాక్షసి నాకు విమోక్షణం వస్తుంది అని చెప్పారు. అది నంబాడు అని చెప్పారంటే, నువ్వు అడిగారు, నా దేహం అడిగారు, తిన్ను, ఫలంలా నేను ఇవ్వడానికి లేవు. ఫస్ట్ విషయం, నేను ఫలం గురించి స్వామివారి దగ్గర పాట పాడలేవు. ఇది ఇంకొక శ్రీవైష్ణవ లక్షణం. ఫస్ట్ సత్యమా ఉండాలి. 2, స్వామివారి దగ్గర మనము ఏమి అడగకూడదు. గరుడ పురాణంలో స్వామి తన భక్తుడి గురించి 8 సైన్స్ చెప్తున్నారు. అందులో ఒకటి, ఎవరు నా దగ్గర అడగలేకుండా చెయ్యి ఇలా పెట్టలేకుండా ఉన్నారో వాళ్ళని నా భక్తుడు. మనం అడిగితే భక్తుడు లేదు. అందరికీ స్వామి మనం గుడికి పోతున్నామే, స్వామి దగ్గర అడగదాని స్వామి అంటే లేదు. గుడికి పోవడం స్వామివారి దర్శనం కోసమే. ప్రహ్లాదుడికి, ధ్రువుడికి స్వామివారు వచ్చి అడిగినారు, మీకు ఏం కావాలి, మీకు నేనే స్వయంగా వచ్చిన కదా, మీకు ఏం కావాలి, మీ దర్శనమే కావాలి. స్వామివారి దర్శనం ఇచ్చిన తరువాత మనకి ఇంకొక కావాలంటే మనం భక్తుడే లేవు. ఇదే తిరుపానాయుడు ఒక 2-3 రోజుల్లో స్వామివారు నక్షత్రం వచ్చి లాస్ట్ కైశిక పలన్ మాత్రం నాకు ఇవ్వండి అని ప్రార్థన చేసినప్పుడు ఆ ఫలన ఆ బ్రహ్మరాక్షసుకి ఇచ్చేసి ఆ బ్రహ్మరాక్షసుని మోక్షం, ఆ స్థితి నుంచి విముక్తి ఇచ్చారు ఆ నంబాడవాన్. ఇది ఈ కైశిక మహాత్మ్య కథ. దీని నుంచి మనం ఏం తెలుసుకోవాలి, ఆ ప్రతిజ్ఞ ఏంటి, ఇదన్నీ రేపు వచ్చేసిన వీడియోలో మనం చూడబోతాము. ఇంకొక వీడియో చేసుకున్నాను అనుకున్నాము. ఆ కైశిక మహాత్మ్య శ్లోకాలు ఉన్నాయి కదా, 92 శ్లోకాలు ఉన్నాయి. అదన్నీ ఒకసారి ఐడియా చదివి ఒక వీడియో పెడుతున్నాము. రేపు ద్వాదశి నాడు తప్పకుండా అది అందరూ ఇంట్లో ఒకసారి పెట్టండి. మీకు పుస్తకం ఉందంటే ఇది పెట్టుకొని మీరు కూడా ఫాలో చేయండి, చదవండి. ఇంట్లో చదివితే ఎన్నో వైభవం ఉంది. అది గీతబలం దేవి కౌముద్వా దశీం పునః యస్తు ఖాయతి సభీమాన్ మమలోకత్య గచ్చది. ఎవరు ఈ కథలు వింటుంటారో, ఎవరు ఈ శ్లోకాలు చదువుతున్నారో వాళ్ళకి తప్పకుండా మోక్షలోకం ఉంది. అలాంటి స్వామివారు చెప్పిన మాటలే వరాహ పురాణము. తప్పకుండా అందరూ ఈ
వచ్చిన వారు ఈ శ్లోకమన్ని తప్పకుండా రేపు ద్వాదశి నాడు ఉదయం స్వామివారి ఇంటి స్వామివారి ముందు కానీ గుడికి వెళ్ళి కానీ తప్పకుండా చదివని మంత్రి మరియు కోరుతున్నాము. శ్రీమదే రామానుజాయ నమః.